కేసుల మీద కేసులు, ఆగని పొలిటికల్ కేకలు. తమ నేతల్ని కొట్టి తమపైనే కేసులు పెడుతున్నారంటూ కూటమిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. మరోవైపు నోటికొచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టరా అంటూ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. కృష్ణా జిల్లా రాజకీయాలు ఏపీని కుదిపేస్తున్నాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే వారిపై కేసు పెట్టని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉప్పాల హారిక భర్త రామును టార్గెట్ చేశారని మండిపడ్డారు వైసీపీ నేతలు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం, వీలోగా వాళ్ళు రాళ్లతో ఒక అద్దాలు బద్దలు కొట్టడం, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద వాడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పనే, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది తరిమేయాల. తన్నులు తిన్న వాళ్ల మీదనే కేసులు పెట్టడమేంటని పోలీసులను ప్రశ్నించారు పేర్ని నాని. ఈ తప్పుడు డైరెక్షన్, తెరనకాల చక్రం తిప్పేటువంటి సూత్రధారి తప్పుడు డైరెక్షన్తో ఇవాళ దెబ్బలు తిన్నవాళ్ళు, తన్నించుకున్న వాళ్ళు, బూతులు తిట్టించుకున్న వాళ్ళు, హత్యాయత్నానికి గురి కాబడిన వాళ్ళు, అవమానానికి దారుణమైనటువంటి అవమానానికి గురి కాబడిన వాళ్లే ఇవాళ దోషులను చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం అంటే ఇంతకన్నా పచ్చి పాపం ఎక్కడన్నా ఉంటుందా? చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని సుప్రీంకోర్టుకు ఈడుస్తామన్నారు వైసీపీ నేతలు. విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం, మీరు చేయండి. పోలీసులు అధికార పక్షం చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద. మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హోంమంత్రి గారు, అనిత గారు, దీనికి సమాధానం చెప్పండి. డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో మరి నాకు అర్థం కాల, కాకి తీసేసి. కూటమి నేతలపై మరోసారి రప్పా రప్పా డైలాగ్ కొట్టారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. మాజీ మంత్రి విశ్వరూప్ ఓ సీఐకి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. సీఐ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకు ఉన్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు వీఆర్ఎల్ కన్నాకి డిసైడ్ అయి ఉండండి తప్పనిసరిగా. జడ్పీ చైర్పర్సన్ హారిక టీడీపీ నేతలను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆడ మనిషి అయ్యండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. కేసుల విషయంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు హోంమంత్రి అనిత. అది ఏమీ లేని ఆకులాగా కూర్చుని ఇచ్చానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగే మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడతాం, అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? కూటమి ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు టీడీపీ నేతలు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.